పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల క్రికెట్ టీం అద్భుతం చేసింది. అద్భుతంగా పోరాటం చేసి ఆస్ట్రేలియాని చిత్తు చేసి ఫైనల్కి దూసుకెళ్ళింది. ఈ అద్భుత విజయాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఈ పోరాట పటిమని, ముఖ్యంగా జమీమా ఆడినటువంటి ఇన్నింగ్స్ని, ఈ శతకాన్ని ఏ విధంగా చూడాలి? సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఆన్లైన్లో మనకి జూమ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే, అస్సలం వాలేకుం. कैसे हैं वली भाई? వాలేకుం అస్సలాం సార్. సబ్ జీకే చల్రా. సుధీర్ గారు, నిన్నటి మ్యాచ్ని ఎట్లా చూస్తారు మీరు? నిన్నటి విజయాన్ని చాలా అద్భుతంగా కళ్ళప్పగించి ప్రేక్షకులంతా చూశారు, కోట్లాది మంది చూశారు. మన మహిళలు దుమ్ము రేపేశారు. ఆస్ట్రేలియా అంటే భయపడే పరిస్థితి నుంచి వాళ్ళు మనల్ని చూసి భయపడే పరిస్థితికి తీసుకొచ్చాం. నిన్నటి విజయాన్ని ఎట్లా చూస్తారు? అబ్సల్యూట్లీ, వాళ్ళ డౌటే లేదు అసలు. యాక్చువల్గా చరిత్రలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్ గా మిగిలిపోతుంది నిన్నటి విక్టరీ. అండ్ అఫ్ కోర్స్ జమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుంది, డౌటే లేదు అసలు. యాక్చువల్గా అఫ్ కోర్స్ అంటే సిమిలర్ ఇన్నింగ్స్ అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఆడింది 2017 లో ఇండియా ఫైనల్లో ప్రవేశించినప్పుడు. ఇదే ఆస్ట్రేలియాను ఓడించారు. అప్పుడు 171 ఇండియా బ్యాటెడ్ ఫస్ట్ యాక్చువల్లీ. అండ్ మిథాలీ రాజ్ వాజ్ దేర్ యాక్చువల్లీ. మిథాలీ రాజ్ కొంచెం స్లోగా ఆడుతున్నటువంటి సమయంలో హర్మన్ప్రీత్ కౌర్ రావడం అండ్ ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడడం. స్మృతి మందనకు అదే వరల్డ్ కప్ మెమరీ. అటువంటి ఇన్నింగ్స్ నిన్న జమీమా ఆడింది, డౌట్ లేదు. అప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ ఆడి ఫైనల్లో తీసుకువెళ్తే ఈ రోజు నిన్నటి రోజు ఆఫ్ కోర్స్ ఇట్ డెఫినెట్లీ బిలాంగ్ టు జమీమా రోడ్రిగ్స్, డౌట్ లేదు. అంటే 80 ఇయర్స్ తర్వాత మరొక ఇండియన్ అటువంటి ఫీట్ రిపీట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. దే ప్లేడ్ రియలీ వెల్ యాక్చువల్లీ. బికాస్ ఆస్ట్రేలియా మన అందరికీ తెలుసు, వలీ 7 times ఛాంపియన్స్ ఇప్పటి వరకు. సో అటువంటి టీం ఓడించడం అనేది నాట్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఎందుకంటే లీగ్ మ్యాచ్ లో కూడా ఇండియా 331 స్కోర్ చేసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బిట్ ఆఫ్ రివెంజ్ లాగా అయిపోయింది. బికాస్ విశాఖపట్నంలో ఇండియా 330 స్కోర్ చేసినప్పుడు ఆస్ట్రేలియా బ్యాటెడ్ బ్రిలియంట్లీ అండ్ కెప్టెన్ హీలీ షీ లెడ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేసి 142 రన్స్ స్కోర్ చేసింది. బట్ ఎస్టర్డే వాజ్ నాట్ హర్ డే యాక్చువల్లీ. బట్ మిగతా వాళ్ళందరూ చక్కగా ఆడారు. సో ఒక రకంగా చెప్పాలంటే బిట్ ఆఫ్ రివెంజ్ ఫర్ ఇండియా. బికాస్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయినారు. అండ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు నాకౌట్ చేరుకున్నటువంటి టీమ్స్ ఏవి కూడా ఓడిపోలేదు అగైన్స్ ఇండియా. అన్ని కూడా ఓడించింది. ఇంగ్లాండ్ ఓడించింది, ఆస్ట్రేలియా ఓడించింది. సో మళ్ళీ ఆస్ట్రేలియాను సెమీఫైనల్ ఓడించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ, ఒక మెమరబుల్ డే ఫర్ ఇండియా ఎస్టర్డే. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ రిమైన్ ఒక వన్ ఆఫ్ ది నిన్నటి మ్యాచ్ ఫైనెస్ట్. గురించి మనం ప్రస్తావించుకుంటే 2 వికెట్లు పడిపోయిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్నట్టు అనిపించిన సమయంలో నిలకడగా ఆడటం కావచ్చు, ముఖ్యంగా జమీమా చాలా స్టేబుల్గా ఆడుతూ 4లు కొట్టుకుంటూ విజయ తీరాలకు చేర్చిన పరిస్థితుంది. కానీ మొదటి 2 వికెట్లు పడిపోయిన తర్వాత స్కోర్ చూస్తేనేమో 330కి పైగా కొట్టాలి. సో ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నెగ్గుకు రావటం, జమీమా ఆట తీరు గురించి ఏం చెప్తారు? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియన్స్ చేజింగ్ లో అద్భుతంగా ఆడుతున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఢిల్లీలో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో 2 టీమ్స్ కలిసి 700+ రన్స్ కూడా స్కోర్ చేశారు. ఆ పర్టికులర్ మ్యాచ్ లో కూడా ఇండియా కేమ్ వెరీ క్లోజ్. రియల్ గా చెప్పాలంటే ఇట్ వాస్ జస్ట్ ఒక నెయిల్ బ్యాటింగ్ ఫినిషింగ్ గానే మిగిలిపోయింది ఆ మ్యాచ్ కూడా ఢిల్లీలో. అండ్ అప్పుడు స్మిత్ ఈస్ ప్లేడ్ ఫెంటాస్టికలీ. మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆడారు. మీరు అన్నట్టుగా 59 for 2 అప్పుడు ఇండియన్స్ వర్ ఇన్ డీప్ ట్రబుల్, డౌట్ లేదు. ఎందుకంటే స్మితి మందన ద బ్యాటర్ ఇన్ ఫామ్ యాక్చువల్లీ. అద్భుతంగా ఆడినటువంటి ప్లేయర్ ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో. ఒక సెంచరీ, కపుల్ ఆఫ్ 50s యాక్చువల్లీ. ఆమె ఫామ్ అద్భుతంగా కొనసాగింది. కనుక ఆమె అవుట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆ ప్రెషర్ అనేది బిట్ క్రియేట్ చేయగలిగారు ఆస్ట్రేలియా. బట్ అగైన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా హర్మన్ప్రీత్ కౌర్ కు ఇంతకుముందు కూడా గతంలో ఆస్ట్రేలియా అగైనెస్ట్ మంచి రికార్డు ఉంది. అండ్ నిన్న జస్ట్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని రిపీట్ చేసినట్టుగా కనబడింది. షీ ప్లేడ్ బ్రిలియంట్లీ అండి. అండ్ చూడండి, క్యాలిక్యులేటెడ్ గా ఆడారు, ఎక్కడ కూడా తడబడలేదు. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ రిప్రీస్ వచ్చాయి, రాలేదని కాదు. మీరు అంత లాంగ్ చేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఛాన్సెస్ వస్తుంటాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. అండ్ జమీమా చెప్పినట్టు వాటిని క్యాపిటలైజ్ చేసుకుంటూ వచ్చింది ఎక్కడ కూడా. అండ్ చూడండి, ఫస్ట్ 11 balls వరకు షీ కెప్ట్ క్వైట్. వికెట్ ఎలా ఆడుతుంది, ఆ తర్వాత కపుల్ ఆఫ్ వండర్ఫుల్ షాట్స్ ఆడింది, ఆఫ్ సైడ్ లో స్క్వేర్ కట్స్, ఆ తర్వాత ఫుల్ షాట్స్. షీ ప్లేడ్ ఆల్ కైండ్స్ ఆఫ్, ముఖ్యంగా స్వీపింగ్ ది ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ టు ది బౌండరీస్, రియల్ గా చెప్పాలంటే. అండ్ ఆమెకు మంచి పార్ట్నర్షిప్ లభించడం అనేది కెప్టెన్ తోటి, దట్ వాజ్ ఎ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. ఇద్దరు కలిసి దాదాపుగా నేను అనుకుంటాను 170 రన్స్ వరకు యాడ్ చేయగలిగారు థర్డ్ వికెట్ కు. సో దట్ యాక్చువల్లీ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. యా,
స్మిత్ అవుట్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ప్రెషర్ ఉండింది. బట్ ఆ ప్రెషర్ లో అయితే ఇండియన్స్ సార్ అద్భుతంగా ఆడుతున్నారండి. యాక్చువల్‌గా జమీమాని కొద్దిగా పక్కన పెట్టేసారంట కదా సార్. లాస్ట్ ఇంగ్లాండ్‌తో కూడా ఆడనివ్వలేదంట. ముందేమో 2 డకౌట్స్ ఉన్నాయి. సో ఫార్మ్ సరిగ్గా లేదు, సరిగ్గా ఆడట్లేదు. ఎందుకు మనకి వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇంగ్లాండ్‌తో కూడా ఆడనివ్వలేదు. సో ఆమె నిన్న చెప్తోంది, చాలా భావోద్వేగానికి గురైంది. చాలా కష్టంగా గడిచినటువంటి రాత్రులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని ఓపికతో భరించి ఎట్లాగైనా సరే నేను సాధించాలన్న పట్టుదలతో ఆమె ఆడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఎలా చూస్తారు సార్? See, అంటే పక్కన పెట్టిన ఆమె ఇది గొప్పగా ఆడటం అనేది ఎట్లా చూస్తారు మీరు? అంటే గ్రేట్ కమ్‌బ్యాక్స్ విషయం ఈరోజు నేను ఒక రిపోర్ట్ కూడా చదివాను అసలు యాక్చువల్‌గా. చాలా ఉన్నాయి. గ్రేట్ కమ్‌బ్యాక్స్ విషయంలో మీరు ఎంతో మందిని తీసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా తీసుకున్నట్లయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్‌లో ఫెయిల్ అయిన తర్వాత ఎంత అద్భుతంగా ఆడారు. రోహిత్ హిట్ సెంచరీ, విరాట్ హిట్ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత ఎవ్రీబడీ రోడ్ దెమ్ ఆఫ్ యాక్చువల్లీ. అయిపోయింది వాళ్ళ కెరియర్. వాళ్ళు రిటైర్ కావాల్సిందే అన్న సమయంలో వాళ్ళు కమ్‌బ్యాక్ చేయడం చూసాం. అండ్ మీరు చిన్న ఎగ్జాంపుల్ మరొకటి తీసుకున్నట్లయితే గ్రేట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫెడరర్ యొక్క 2022 యొక్క ఫైనల్ ఎవరు కూడా మర్చిపోలేరు అసలు యాక్చువల్లీ. 2 సెట్స్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి 3 సెట్స్ గెలిచి మ్యాచ్ టైటిల్ గెలవడం అనేది ఇట్ డజంట్ ఆఫెన్ హ్యాపెన్ ఇన్ టెన్నిస్ హిస్టరీ. మెడ్వెడెవ్ ఓడించడం అనేది ఒక గ్రేట్ దానిగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా ఆమెకు ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే శ్రీలంక అగైన్స్ తీసుకోడట. ఓపెన్ చేయకముందే అవుట్ అయిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ అగైన్స్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. సో న్యూజిలాండ్ అగైన్స్ మ్యాచ్ కూడా చాలా కీలకమైనటువంటి మ్యాచ్. ఎందుకంటే లీగ్ మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్నట్లయితే ఈ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ తోటి ఓడిపోయినారు, సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయినారు, ఆస్ట్రేలియా తోటి ఓడిపోయినారు. న్యూజిలాండ్ విక్టరీ బికేమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. పాకిస్తాన్ ఓడించారు అఫ్ కోర్స్ అండ్ శ్రీలంకను ఓడించారు. బట్ ఆ తర్వాత న్యూజిలాండ్ విక్టరీ అనేది చాలా కీలకంగా మారింది. ఆ పర్టికులర్ మ్యాచ్ లో అంటే 55 బాల్స్ లో 76 రన్స్ అనేవి నేను అనుకుంటాను ఆమె కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఆమె రాబట్టుకోవడంతో ఆమెను ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. బట్ మరొకటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోవర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్నటువంటి జమీమాను టాప్ ఆర్డర్ లో తీసుకురావడంలో ఐ థింక్ మీరు ఫుల్ మార్క్స్ మీరు కెప్టెన్ కి ఇవ్వాల్సిందే. బికాస్ ఆమె పైన ఉన్నటువంటి ఆ కెప్టెన్ నమ్మకం దాన్ని వమ్ము చేయకుండా నేను అద్భుతంగా ఆడింది. డౌటే లేదు. సార్ మొత్తం ఈ టీమ్ ఫస్ట్ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి బౌలర్స్ దగ్గర నుంచి మొత్తం ఫీల్డింగ్ కానీ ఈ టీంని ఎట్లా చూస్తారు? ఫైనల్లో సత్తా చాటే టీమ్గా దీన్ని అభివర్ణిస్తారా మీరు? ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ పర్ఫార్మింగ్. మీరు చూడండి ఒక మ్యాచ్ లో దీప్తి, ఒక మ్యాచ్ లో శ్రీ, తెలుగు రెడీ ప్లేయర్ షీ స్పీకింగ్ వికెట్స్. యాక్చువల్లీ ఆమెకు నిన్న ఆస్ట్రేలియా అగైన్స్ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే విశాఖపట్నంలో జరిగిన ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా అగైన్స్ షీ పిక్ 3 వికెట్స్. అందుకని ఆమెను నేను ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ షీఈస్ బౌలింగ్ రియల్లీ వెల్ యాక్చువల్లీ. మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి ఈస్ పిచ్చింగ్ అని అంటారు కదా, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. మీకు టాప్ ఆర్డర్ లో తీసుకున్నట్లయితే మందానా హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్. మీకు మిడిల్ ఆర్డర్ లో కోర్ హ్యాస్ బిన్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఈ టోర్నమెంట్ కంటే ముందు ఇదే లాస్ట్ టోర్నమెంట్, ఇక రిటైర్ కావాలి అని చెప్పి కోర్ అంటూనే ఉన్నారు. మేబీ షీ మైట్ డూ ఇట్ ఆల్సో. ఒకవేళ ఇండియా కప్ గెలిచినట్లయితే షీ మైట్ అనౌన్స్ రిటైర్మెంట్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది ఇండియాది, వెళ్ళగా తయారవుతున్నారు. ఆర్ షీ మైట్ ప్లే ఫర్ అనదర్ 1 or 2 years. సో ఎవ్రీబడి ఈస్ చిప్పింగ్ ఇన్ యాక్చువల్లీ. అంటే ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఆడడం అనేది కనబడి నిన్న అఫ్ కోర్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ జమ్మీమా, డౌట్ లేదు. బట్ ఆమెతో పాటు మీకు హర్మన్ప్రీత్ కౌర్ కూడా చాలా అద్భుతంగా ఆడింది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ ప్రెషర్ టోటల్ గా బయటికి రావడానికి షీ ప్లేడ్ జమ్ అప్ ఇన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఆ యాక్సెలరేషన్ ఆమె చేయడంతో కెప్టెన్ ఐ థింక్ జమీమాకు కొంత కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడింది. సో ఎవ్రీబడి హస్ చిప్డ్ ఇన్ దిస్ మీరు టోర్నమెంట్. చెప్పినట్టు నిజంగానే సార్, రోమాలు నిక్కబొడిచే ఇన్నింగ్స్ కనిపించింది జమీమా నుంచి. ఇంకా మొత్తం టీమ్ స్పిరిట్ కూడా కనిపించింది. అందరూ కూడా చక్కగా ఆడి విజయం వరించిన పరిస్థితుంది. అయితే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉండాలి, ఎలాంటి వ్యూహంతో పోవాలి, మనకి కప్పు వచ్చినట్టే భావించాలి? ఇప్పుడు ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఎలా చూస్తారు ఫైనల్ మ్యాచ్? I think couple of players are very important actually. Captain Waldwood, she has been outstanding in this tournament. మొన్ననే చూశాం కదా, అద్భుతమైనటువంటి సెంచరీ స్కోర్ చేసింది అగైన్స్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత కెప్, ఈ ఇద్దరిని కొంచెం ఫేస్ చేసినట్లయితే ఇండియా కెన్ విన్ యాక్చువల్లీ. ఎందుకంటే థర్డ్ టైం ఫైనల్ లో ప్రవేశించారు. 2005 దే లాస్ట్ ద ఆపర్చునిటీ. 2017 ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ ఇంగ్లాండ్ ఓడించడానికి ఇండియాను. బట్ మళ్ళీ ఇప్పుడు హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నారు కనుక అడ్వాంటేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. 2011లో ఇక్కడే మన గడ్డ మీదే మనం కప్పు గెలిచాం. సో ఇది కలిసి వచ్చే అంశమేనా మహిళల టీంకి కూడా? 2011 లో when India won the World Cup actually this girl Jemima was just 10-year-old. అండ్ జమీమా ఇల్లు కూడా ఎక్కడ ఉంటదంటే వాళ్ళు బాంద్రా షిఫ్ట్ అయిపోయిన తర్వాత సచిన్ టెండూల్కర్ ఇంటి వెనకాలనే ఉంటది. అండ్ ఆ పర్టికులర్ సెలబ్రేషన్స్ లో షీ టోల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ షీ జాయిన్డ్ ఆల్సో. ఆ సెలబ్రేషన్ లో జాయిన్ కూడా అయింది. అండ్ షీ వాజ్ యాక్చువల్లీ ఏ హాకీ ప్లేయర్ ఇన్ ద బిగినింగ్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాంటెడ్ హర్ టు బి హాకీ ప్లేయర్. ఆ తర్వాత అతను స్వయంగా కోచింగ్ ఇచ్చి ఈ లెవెల్లో ఆమె పర్ఫామ్ చేయడానికి ఒక మంచి హెల్ప్ఫుల్ గా నిలిచాడు. బట్ 2011 నుండి మీరు అన్నట్టుగా 2013 వరకు ఇండియన్ పర్ఫార్మెన్స్ మీరు మెన్స్ లో తీసుకున్నా విమెన్స్ లో తీసుకున్నా కానీ మీకు రెట్టింపు అవుతూనే వచ్చింది. 2017 లో ఇండియన్ విమెన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్ యాక్చువల్లీ. ప్రతిసారి కూడా మీకు సెమీఫైనల్ లో ఆడుతూనే ఉన్నారు.
ఓన్లీ థింగ్ ఏంటంటే కప్ ఎప్పుడు గెలవలేదు, బట్ దిస్ టైమ్ దే హావ్ గాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. యా, మీరు అన్నట్టుగా 2011 లో దట్ హ్యాపెండ్ ఇన్ వాంఖేడే అండ్ నౌ ఇన్ నవీ ముంబై, అండ్ ఇండియా డెఫినెట్లీ హ్యాస్ అ బెటర్ ఛాన్స్, వలి డౌటే లేదు. సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోతే కప్ మనం సాధించవచ్చు అంటారు? సీనియర్ అనలిస్ట్గా మీరు చెప్పండి. అక్కడ నవీ ముంబైలో ఫస్ట్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలా, బ్యాటింగ్ తీసుకోవాలా, ఎట్లా ఉండాలి పర్ఫార్మెన్స్? ఒకటి ఏంటంటే వాళ్ళు నౌ దే హావ్ గాట్ ద బెస్ట్ కోచ్ ఇన్ అమోల్ మజుందార్. అమోల్ మజుందార్ అన్ఫార్చునేట్లీ ఇండియాకి ఆడలేదు తప్ప, బట్ అతని డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ వాజ్ బిగ్గర్ దాన్ ఎనీ క్రికెటర్ అండి. మీరు సచిన్ టెండూల్కర్ కంటే, గవాస్కర్ కంటే కూడా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అన్ని రికార్డ్స్ అతను నమోదు చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే ఐ స్టిల్ రిమెంబర్ 1990s లో అతను ఎంటర్ అయినప్పుడు గుండప్ప విశ్వనాథ్ 240 రికార్డ్ అతను అధిగమించి ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత సెంచరీలో మోత మోగిస్తూ వచ్చాడు డొమెస్టిక్ క్రికెట్ లో, దిలీప్ ట్రాఫీ అయినా, రంజీ ట్రాఫీ అయినా. ఒకటి ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అతనికి ఛాన్స్ దొరకలేదు, బికాస్ స్టార్స్ అందరూ ఉండడంతో ఒక అవకాశాన్ని పొందలేకపోయాడు. బట్ ఈస్ ద బెస్ట్ కోచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్. ఇప్పుడు అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు యాజ్ అ కోచ్ గా ఇండియన్ టీమ్ లో. క్వాలిటీస్ అన్ని ప్లేయర్స్ లో కనబడుతున్నాయి, బికాస్ టెక్నికలీ సౌండ్ ప్లేయర్. మీరు చూడండి, ఇప్పుడు జమీమాలో నిన్న ఆమె ఇన్నింగ్స్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వన్ లైన్ లో డిస్క్రైబ్ చేయాలంటే, మీకు ర్యాష్ స్ట్రోక్స్ ఆడి ఆమె ఇన్నింగ్స్ బిల్డ్ చేయలేదు. సింగిల్స్ తోటి రొటేట్ చేస్తూ, లూజ్ బాల్ ను పనిచ్ చేస్తూ ఆమె ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ వచ్చింది. సో దట్ వాస్ వెరీ క్లియర్లీ సీన్ ఇన్ అవర్ బిల్డింగ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. సో దానికి డెఫినెట్ గా నేను అనుకుంటాను అమూల్ మజుందార్ లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ కోచ్ గా ఉండడం అనేది కూడా చాలా దోహదపడుతుంది. అండ్ వి ఆల్ నో దట్ ఈస్ ఫ్రమ్ ముంబై, హీ నోస్ ద కండిషన్స్ యాక్చువల్లీ. సో నవీ ముంబైలో ఆఫ్ కోర్స్ కండిషన్స్ కొంచెం ఫేవరబుల్ గా ఉంటే డౌటే లేదు, బట్ సౌత్ ఆఫ్రికా మాత్రం యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్, డౌటే లేదు. సో బలమైన టీంతోనే ఆడుతున్నాం, సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ. వన్ థింగ్ ఏంటంటే ఒక న్యూ ఛాంపియన్ చూడబోతున్నాం, బికాస్ ఇప్పటి వరకు మీరు 1973 అసలు యాక్చువల్ గా మెన్స్ వరల్డ్ కప్ కంటే ముందే విమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అప్పుడు పాయింట్స్ తోటి డిక్లేర్ చేసేవాళ్ళు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 3 టీమ్స్ మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ కప్ గెలిచినాయి. న్యూజిలాండ్ వన్స్, ఇంగ్లాండ్ 4 అండ్ ఆస్ట్రేలియా 7 times. సో ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ అ న్యూ ఛాంపియన్స్, వెదర్ ఇండియా ఆర్ సౌత్ ఆఫ్రికా. ఒక న్యూ ఛాంపియన్ అయితే ఉద్భవించబోతున్నారు, డౌటే లేదు. బట్ ఇండియా ఆఫ్ కోర్స్ వి విష్ దెమ్ ఆల్ గుడ్ లక్. సార్ ఇంకొకటి, భారీ టార్గెట్ని ఛేదించాం సార్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో. గతంలో ఏ టీం కూడా అంత భారీ స్కోర్ని చేస్ చేయడం ఫస్ట్ టైం అంటే కదా సార్, అది టీమిండియాతోనే సాధ్యమైందంట. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది వరల్డ్ కప్ హిస్టరీలో కూడా మీకు కాలేదంటే. మెన్స్ వరల్డ్ కప్ కూడా మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే ఇట్స్ నాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. బట్ రీసెంట్ గా ఈ వరల్డ్ కప్ కంటే ముందు జస్ట్ వార్మప్ లాంటి ఒక సిరీస్ ఆస్ట్రేలియాతో జరగడం అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ గా నిలిచింది. దట్ వి డిస్కస్డ్ అబౌట్ దట్ మ్యాచ్ ఆల్సో ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇండియా 369 ప్లస్ కూడా స్కోర్ చేయగలిగారు చేజ్ చేస్తూ. సో నేను అనుకుంటాను ఆ పర్టికులర్ మ్యాచ్ యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళకు నిన్న డెఫినెట్లీ క్యారీ అయినట్టుగా కనబడింది, బికాస్ దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ మ్యాచ్ అండి. ఆ పర్టికులర్ మ్యాచ్ లో కూడా ఇండియా కేమ్ వెరీ క్లోజ్. మీరు ఈ సిరీస్ లో, ఈ వరల్డ్ కప్ లో తీసుకున్నట్లయితే చూడండి, సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ కూడా దే కేమ్ వెరీ క్లోజ్. ఇంగ్లాండ్ అగైనెస్ట్ చూడండి, ఇంగ్లాండ్ అగైనెస్ట్ కూడా దే కేమ్ వెరీ క్లోజ్. 288 ప్లస్ దాదాపుగా చేజ్ చేస్తున్నట్టుగానే కనబడింది, బట్ 284 దగ్గర ఎండ్ అయిపోయినారు. సో ఇండియన్స్ హావ్ రియలీ డన్ వెల్ ఇన్ చేజింగ్ యాక్చువల్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది ముఖ్యంగా. ఏంటంటే అఫ్ కోర్స్ నిన్న టాస్ గెలిచినట్లయితే హర్మన్ప్రీత్ కౌర్ చెప్పినట్టుగా షీ వుడ్ హావ్ డెఫినెట్లీ బ్యాటెడ్, డౌటే లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ విషయంలో ఏమైందో మనం చూసాం. దే వన్ ద టాస్, పుట్ సౌత్ ఆఫ్రికా ఇంటూ బ్యాట్, అండ్ ఆ తర్వాత సడన్లీ ప్రెషర్ లో రావడం చూసాం. సో అలా కాకుండా నిన్న కూడా ఇండియా విషయంలో జరిగి ఉండేది, బికాస్ 59-2 అప్పుడు ఇండియన్స్ వర్ ఇన్ ట్రబుల్ అండి, డౌటే లేదు. బట్ ఆ పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది మ్యాచ్ యొక్క రూపాన్ని చేంజ్ చేసింది. అండ్ గతంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ కూడా నేను అనుకుంటాను వెన్ ఇండియా చేజ్డ్ బెటర్ యాక్చువల్లీ, అవి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ కు హెల్ప్ఫుల్ గా నిలిచాయి. బికాస్ రీసెంట్ ఢిల్లీ కావచ్చు, లేకుంటే 2017 లో హర్మన్ప్రీత్ కౌర్ 171 స్కోర్ చేయడం అనేది దట్ వాస్ నాట్ చేంజింగ్. అఫ్ కోర్స్ ఇండియా బ్యాటెడ్ ఫస్ట్ అఫ్ కోర్స్. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అన్ని కూడా అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇండియాకు కొంచెం కాన్ఫిడెన్స్ గా నిలిచేయడం లేదు. బికాస్ ఇప్పటి వరకు మీరు ఆస్ట్రేలియా చరిత్రలో చూసినట్లయితే వాళ్ళు సెమీఫైనల్లో ఎంటర్ అయినారు అంటే ఫైనల్ వెళ్తారు. అందుకని వాళ్ళు ఎక్కువ సార్లు ఛాంపియన్స్ కావడం చూసాం. అండ్ 2 సెమీఫైనల్స్ వాళ్ళు ఓడిపోయినాయి అగైనెస్ట్ ఇండియానే ఓడిపోయినారు. 1 in 2017 అండ్ నౌ ఇన్ 2025. సో ఆ గతంలో ఉన్నటువంటి రికార్డు కూడా నేను అనుకుంటాను కొంచెం హెల్ప్ఫుల్ గా నిలిచింది ఇండియన్ ఫేవర్ లో. ఈసారి మనం వచ్చినటువంటి అవకాశాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు సార్. అవునండి, బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. డోంట్ అండర్స్టిమేట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వల్ల దాన్ని ఏమంటారంటే లక్ చూసినట్లయితే ఈ సంవత్సరం మీరు మెన్స్ ని ఇంక్లూడ్ చేశా గానీ ఇట్స్ బీన్ గ్రేట్ ఫర్ దెమ్. బికాస్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికన్ మెన్ దే క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా ఓడించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. సో ఈవెన్ T20 వరల్డ్ కప్ లో కూడా మనందరికీ తెలుసు వెస్టిండీస్ లో వాళ్ళు ఇండియా చేతిలో ఓడిపోయినారు. సో సౌత్ ఆఫ్రికా హ్యావ్ మెన్ అండ్ విమెన్ దే హ్యావ్ రియలీ బీన్ డూయింగ్ వెల్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ వాళ్ళని కూడా టోటల్ గా మనం తీసి పారేయలేం. అండ్ వి కాంట్ రైట్ దెమ్ ఆఫ్ యాక్చువల్లీ బికాస్ దే ఆర్ టెరిఫిక్. అన్ని కోణాల్లో టోర్నమెంట్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళు.
ఎస్ అయినప్పటికీ కూడా అన్ని యాంగిల్స్లో కూడా మనదే అప్పర్ హ్యాండ్గా ఉంది. మళ్ళీ మన గడ్డ మీద మనం లేదండి, ఆడుకుంటున్నాం కాబట్టి అబ్సల్యూట్లీ అప్పర్ హ్యాండ్ ఇండియాకే ఉంటది, కాన్ఫిడెన్స్ ఉంది, తర్వాత హోమ్ అడ్వాంటేజ్ ఉంటది. బట్ అగైన్ యూనో సౌత్ ఆఫ్రికా ఉన్న ఫామ్ లో మనం టోటల్ గా వాళ్ళనైతే రైట్ ఆఫ్ చేసే ఛాన్స్ అయితే లేదు. దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆల్సో. ఎందుకంటే అవును, జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎలాగైనా జాగ్రత్తగా, బికాస్ థర్డ్ టైం అవకాశం వచ్చింది. 2 సార్లు ఓడిపోయినారు. 2005 లో చేజార్చుకున్నారు, 2017 లో చేజార్చుకున్నారు, అండ్ 2025 లో ఇప్పుడు హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు కనుక ఆ హోమ్ కాన్ఫిడెన్స్ ను కొంచెం క్యారీ చేయాలి ఇండియా. అండ్ దే హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్. కాన్ఫిడెన్స్ ఎట్లాగ ఉంటుంది సుధీర్ గారు? ఆ కాన్ఫిడెన్స్ ఎలాగ ఉంటుంది? అలాగే ఆస్ట్రేలియాను చిత్తు చేసి అద్భుతంగా విజయం సాధించాం కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శక్తి కూడగట్టుకొని సౌత్ ఆఫ్రికాని ఢీ కొడతాం, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తాం, కప్పు కొట్టేస్తాం. We wish India all good luck అండి. Thank you so much. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. Thank you so much.